నార్మలీ మన బాడీలో 0.002% స్టెమ్ సెల్స్ ఉంటాయి. ఈ స్టెమ్ సెల్స్ది యాక్చువల్ ఫంక్షన్స్ ఏంటంటే, మనకు ఇన్ కేస్ మన బాడీలో కార్టిలేజ్ ఎప్పుడైనా సరే డీజనరేట్ అయితే, అంటే తగ్గిపోతే, అప్పుడు అది తయారు చేయడం అండ్ బోన్ మ్యారోకు ఇంప్రూవ్ చేయడం అండ్ దాంతోపాటు మనకు స్పైనల్ కార్డ్ మీద బాగా పనిచేస్తాయి అండ్ స్పైనల్ కార్డ్కు హెల్తీగా ఉంచుతాయి అన్నమాట. సో మనిషికు జనరల్గా స్పైనల్ కార్డు ప్రాబ్లం రావు. ఇది సఫిషియెంట్ మాత్రాలు మన బాడీలో లేకపోతే ఏదో ఒక ప్రాబ్లం వల్ల, ఏదో ఒక ఇన్ఫెక్షన్స్ వల్ల ఇది అన్నీ తగ్గిపోయింది, లేకపోతే ఎక్కువగా మీరు మెడిసిన్స్ వాడుతుంటే దాంతోపాటు ఇది తగ్గిపోయింది అండ్ ఆటోమేటికల్లీ ఏమవుతుందంటే మన బాడీలో కార్టిలేజ్ డ్యామేజ్ అవడం మొదలుపెడతాయి, బోన్ మ్యారోస్ కూడా తగ్గిపోతుంది, బోన్స్ డెన్సిటీ, బోన్స్ డెవలప్మెంట్ సరిగా రాదు అండ్ దాంతోపాటు మనకు రకరకాల వేరే ప్రాబ్లమ్స్ కూడా అన్నీ వచ్చేస్తాయి. అండ్ ఇట్ హ్యాస్ గట్ ఏ వెరీ బిగ్ రోల్ ఆన్ అవర్ హెయిర్స్. ఓకే, ఈవెన్ హెయిర్స్ మీద కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది అన్నమాట. హెయిర్ ఫాల్ అవడానికి, హెయిర్ మనకు ఊడిపోవడానికి, జుట్టు ఊడిపోవడానికి కూడా ఇట్ హ్యాస్ గట్ ఏ వెరీ 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 ఇంపార్టెంట్ రోల్. అండ్ ఈ స్టెమ్ సెల్స్కు మనం మెయింటైన్ చేయాలి కంటిన్యూస్లీ. మనకు ఈ స్టెమ్ సెల్స్కు మనం కంటిన్యూస్గా బాగా మెయింటైన్ చేయాలి అండ్ ఈ స్టెమ్ సెల్స్కు మనం సురక్షితగా మనకు ఉంచాలంటే 100% మన శరీరంలో షుగర్ కంట్రోల్లో ఉండాలి. ఇన్ కేస్ మన శరీరంలో బ్లడ్ షుగర్ మనకు కంట్రోల్లో లేకపోతే, ఈ బ్లడ్ షుగర్ ఎక్సెస్గా ఉంటే అప్పుడు ఏం చేస్తాయంటే ఈ స్టెమ్ సెల్స్కు అన్నీ డ్యామేజ్ చేసేస్తాయి. అండ్ ఎప్పుడైనా సరే ఈ స్టెమ్ సెల్స్ అన్నీ డ్యామేజ్ అయిందంటే ఆటోమేటికలీ ఈ ఫంక్షన్స్ అన్నీ మనకు తగ్గిపోతుంది. లైక్ మనకు మోకాలు నొప్పి స్టార్ట్ అయిపోతాయి అండ్ బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది అండ్ మెడ నొప్పి స్టార్ట్ అయిపోతాయి అండ్ మనకు బ్రెయిన్ సరిగా పనిచేయరు, హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిపోతాయి. ఇది అన్నీ జరుగుతాయి అన్నమాట. సో ఇట్ హ్యాస్ గట్ ఏ వెరీ బిగ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో మనం చేయాల్సింది అక్కడ ఏంటంటే, డైలీ బేసిస్లో మనం తీసుకున్న ఆహారంలో లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ మనం తీసుకుంటే, ఒక బ్యాలెన్స్ డయట్ మనం తీసుకుంటే ఉంటే ఖచ్చితంగా అక్కడ ఏమవుతుందంటే మనకు 100% షుగర్ మనకు కంట్రోల్లో ఉంటుంది అండ్ షుగర్ కంట్రోల్లో ఉంటే ఈ స్టెమ్ సెల్స్ కూడా బాగానే ఉంటాయి. సో మనకు ప్రాబ్లమ్స్ రావు. సో థ్యాంక్ యూ.